హాయ్ అండి, విశ్వ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చేయబోయేది పెరుగు ఆవడండి. మజ్జిగలో గారెలు అంటారు కదండి, అది పెరుగు ఆవడ. నేను పెరుగుని ఇలా చిలకరించి పెట్టుకున్నానండి. ఇలా చిక్కగా ఉండాలి పెరుగు. ఇలా చిలకరించుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందామండి. ఆయిల్ పెట్టుకున్నాను, బాండ్లీ పెట్టుకుని ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి, హాఫ్ స్పూన్. అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి, నేను ఇలా వేస్తున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి, ఇది వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేపుకోవాలండి. కొద్దిగా మెంతుల పొడి అండి, పావు స్పూన్ మెంతుల పొడి తీసుకున్నాను నేను. అంటే మెంతులు వేయాలండి, మెంతుల బదులు మెంతుల పొడి వేస్తున్నాను నేను. ఇదిగండి ఇప్పుడు పోపు వేగిపోయిందండి. ఈ పెరుగులో వేసేసుకుందామండి ఇప్పుడు. ఇలా వేసాను కదండి, ఇదంతా కలిపేసుకుందాం. ఇందులో నేను ఒక 1/2 స్పూను అల్లమునండి ఆవాలు నేను ఎలా నూరు పెట్టుకున్నానండి, అది వేస్తున్నానండి. మజ్జిగలో ఇది వేస్తే చాలా బాగుంటుందండి. అలాగే కొత్తిమీర వేస్తాను. దాన్ని ఇది ఇలా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ వేడెక్కాక చూద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను పిండిలో కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి, ఉప్పును. ఇదంతా కలుపుకుంటానండి. మామూలుగా నేను 4 గంటలకు నానబెట్టండి కొంచెం పప్పు. ఇది గ్రైండర్ పట్టుకున్నానండి నేను. ఇలా ఒక పేపర్ కానీ ఏదైనా తీసుకోండి, అరిటాకు ఫార్మైనా బాగుంటుందండి. అవి వేసుకున్నాం కదండి, వేగుతున్నాయండి. ఇవ్వండి వేగిపోయండి. తీసేసుకునేవి పెరుగులో వేసేసుకుందామండి. ఇలా వేడి వేడి వెంటనే వేసేసుకోవాలండి పెరుగులోను. ఇవి కూడా అయిపోయాయని తీసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలండి. ఇవి వేసుకున్న వెంటనే ఇలా పెరుగులోకి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా ఒక 2 చోట్ల ఇలా స్పోర్క్తో ఇలా ఇలా గుచ్చుకుంటే అండి పెరుగు బాగా పీల్చుకుంటుంది. అంతేనండి. ఇవి ఇలా ఒక 2 అవర్స్ తర్వాత వాడేసుకోవచ్చండి గారెలు. లేదా నేనైతే పొద్దుటికి వేసానండి. ఇప్పుడు ఇలా నానతాయండి, 1 గంట అలా ఉంచాలండి. తర్వాత చూద్దామండి. ఇవిగోనండి పెరుగు ఆవడ. అదే మజ్జిగలో గారెలు అంటాం కదండి, మేము పెరుగావడనే అంటాము. ఇంతేనండి. ఇలా చాలా బాగా పీల్చుకుంటాయండి మజ్జిగ ఇలా చేసుకుంటేను. ఇంతేనండి. ఈ పెరుగులో గారెలు కనుక మీకు నచ్చినట్టయితే పెరుగు ఆవడ నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.